ఒక వ్యక్తికి మితిమీరిన కీర్తి రావడం కూడా కొన్నిసార్లు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారుతుంది. అది ఎలాగో ఒక చిన్న కథ చూద్దాం. ప్రాచీన గ్రీకు దేశంలో ఒక వింత ఆచారం ఉండేది. ఎవరినైనా దేశం నుండి బహిష్కరించాలని ప్రజలు కోరుకుంటే వారి పేరును ఒక చిన్న మట్టి పెంకు మీద రాసి ఒక బహిరంగ ప్రదేశంలో ఉన్న హుండీలో వేయాలి. ఇలా చాలామంది తమకు నచ్చని వారి పేర్లను పెంకులపై రాసి అక్కడ ఉన్న హుండీ లాంటి పాత్రలో వేసేవారు. ఇలా పెంకుల కుప్పగల ఆ హుండీ నిండినప్పుడు ఆ ఊరి పెద్దల సమక్షంలో ఆ పెంకులపై రాయబడిన పేర్లను ఎంచుతారు. ఎవరి పేరు అయితే ఎక్కువసార్లు రాయబడి ఉంటుందో ఆ వ్యక్తిని 10 ఏళ్లపాటు దేశం నుండి బహిష్కరించేవారు. ఇది ఆ ఊరి అలవాటు. ఒకరోజు ఆ హుండీ దగ్గర ఒక వ్యక్తి చేతిలో మట్టి పెంకు పట్టుకుని నిలబడి ఉన్నాడు. దానిపై ఎవరి పేరు రాయాలో అతనికి తెలుసు, కాని అతడు చదువుకోలేదు కాబట్టి రాయడం రాదు. ఎవరైనా అటుగా వస్తారేమో అని వాళ్ల దగ్గర రాసుకొని ఆ హుండీలో వేయాలని అతని ఆలోచన. కొంత దూరంలో ఒక పెద్దాయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ వ్యక్తి ఆ పెద్దాయనను ఆపి, అయ్యా, దీనిపై ఒక పేరు రాసి ఇవ్వండి అని అడిగాడు. ఆ పెద్దాయన పెంకును తీసుకుని, సరే, ఏ పేరు రాయాలి అని అడిగాడు. ఈ వ్యక్తి, అరిస్టైడస్ అని రాయండి అన్నాడు. అది విని ఆ పెద్దాయన ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ పెద్దాయన పేరే అరిస్టైడస్. అరిస్టైడస్ ఒక గొప్ప తత్వవేత్త. కానీ తన గుర్తింపును బయటపెట్టకుండా, అరిస్టైడస్ నీకు ఏం అపకారం చేశాడు? ఎందుకు అతని పేరు రాయమంటున్నావు అని అడిగాడు. అందుకు ఈ వ్యక్తి, అతను నాకు ఏ అపకారమూ చేయలేదు, నేనతన్ని ఎప్పుడూ చూడలేదు కూడా. కానీ అందరూ అరిస్టైడస్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆయన చాలా మంచివాడని, మేధావి అని, గొప్ప తత్వవేత్త అని, దాత అని పొగుడుతుంటే విని విని నాకు విసుగు పుట్టింది. అందుకే ఆయన పేరు రాయమన్నాను అని సమాధానమిచ్చాడు. మిత్రులారా, ఈ చిన్న కథను బట్టి మనకు ఏం అర్థమవుతుంది అంటే, మనం మంచివారిగా ఉండటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అందరూ మనల్ని మంచివాడు అని మితిమీరి పొగడటం మొదలుపెడితే అప్పుడే మనకు కష్టాలు మొదలవుతాయని అర్థం. ఏదైనా సరే హద్దు దాటకుండా చూసుకోవడం చాలా అవసరం అని మనం గుర్తించుకోవాలి. సరే మిత్రులారా, ఇలాంటి మంచి కథల కోసం మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.